సీఎం ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో డిప్యూటీ సీఎం తను ఎక్కడైతే హామీలు ఇచ్చాడో తన మాట నిలబెట్టుకునేటువంటి దిశగా పవన్ కళ్యాణ్ చాలా మంచి ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న అరకుకు సంబంధించినటువంటి విషయంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, అదేవిధంగా మొన్న చిలకలూరుపేటకు సంబంధించినటువంటి హై స్కూల్లో లైబ్రరీకి సంబంధించినటువంటి పుస్తకాలు, ఇలాంటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఇప్పుడు కొండగట్టుకు సంబంధించినటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో అక్కడ వసతి గృహాలు కానివ్వండి, అదేవిధంగా దీక్షా విరమణకు సంబంధించినటువంటి మొత్తము అక్కడ అవి ఏర్పాటు చేయటం, ఇవన్నిటిని కూడా టిటిడి ద్వారాగా అంటే 35 కోట్ల రూపాయలు టిటిడి నుంచి తీసుకువెళ్లి కొండగట్టు దేవాలయం డెవలప్మెంట్ కోసం ఆయన ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ప్రయత్నం చేయటం అనేటువంటిది ఖచ్చితంగా అప్రిషియేట్ చేసేటువంటి విషయం అండి. రాజకీయ నాయకులు చాలా హామీలు ఇస్తూ ఉంటారు. ఆ హామీలని అమలు దిశగా తీసుకెళ్లేటువంటిది ప్రయత్నం అయితే కొన్ని విషయాల్లో అయినా పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. ప్రభుత్వం అన్న తర్వాత అన్ని చేయలేకపోవచ్చు, కొన్నిట్లో ఆ విధంగా పవన్ కళ్యాణ్ కి మంచి పేరు. ఈ విషయంలో కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర ఈ రోజున పవన్ కళ్యాణ్ కు దొరికినటువంటి గౌరవం బ్రహ్మరథం పట్టారు అక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా. ఎందుకోసం అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయినా జనం వస్తారు, లక్షల మంది వస్తారు. ఆయన సినిమా యాక్టర్, అదేవిధంగా రాజకీయ నాయకుడు కూడా. జనానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు, కానీ నిరంతరంగా వస్తారు. ఈ రోజున ఎందుకు అంటే మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ విషయంలో ఏదో కోనసీమకు సంబంధించినటువంటి చెట్లు దెబ్బతింటున్నాయి అనేటువంటి దాని మీద తెలంగాణకు సంబంధించినటువంటి ప్రస్తావన చేశారని తెలంగాణ వాళ్ళందరూ విమర్శించారు. కానీ అదే తెలంగాణ గడ్డ మీద ఈ రోజున ప్రజలందరూ, అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానిస్తూ కూడా కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా చూసాం. అంటే ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ ఉన్న ఫాలోయింగ్ ని మనం ఖచ్చితంగా అది రాజకీయాల్లో కీలకమైనటువంటి అంశమే. అయితే మీరు తీసుకొచ్చినటువంటి ప్రస్తావన ఏదైతే పవన్ కళ్యాణ్ కు జరిగినటువంటి ఆ ప్రమాదం, దాని నుంచి తప్పించుకోవటము, ఇవన్నీ అంశాలు ఒకటి నేను చెప్పగలనండి. మనము రాజకీయ నాయకుడుగా ఉన్నప్పుడు ఒక రకంగా వ్యవహరించవచ్చు, అదేవిధంగా సినిమా యాక్టర్ గా ఉన్నప్పుడు ఇంకో రకంగా వ్యవహరించేదానికి అవకాశం ఉండొచ్చు. కానీ బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉంటుంది. ఈ రోజున డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ విధంగా కారు మీద నుంచొని ఆ విధంగా విన్యాసాలు చేయటం అనేటువంటిది ఒక పనికి మాలినటువంటి చర్య. ఇది పవన్ కళ్యాణ్ తప్పు. ఆ విధంగా నుంచోవటము, కారు మీద నుంచోవటం, ఇతన్ని చూసి చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. ఇతన్ని చాలా మంది యువకులు, వాళ్ళ ఫ్యాన్స్ లేకపోతే జన సైనికులు వాళ్ళందరూ ఫాలో అవుతారు. ఈ విధంగా కార్ల మీద ఎక్కి కార్ల మీద నుంచొని ఏదో ప్రమాదం జరగబోయింది అని సింపతి వచ్చేటువంటి విధంగా ఇలాంటి ప్రయత్నాలు చేయడం మంచిది కాదు. ఇలాంటి విన్యాసాలు మానుకోవాలి. దీని మీద సింపతి రాదు. ఇది సింపతి కావాలని కోరుకోవటం కూడా తప్పు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కి ఏమైనా అయిందనుకోండి, ఇది చాలా అది ఒక డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా బాధపడతారు కదా. ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు ఆ విధంగా కారు ఎక్కి నుంచోవటం ఏంటంటే ఖచ్చితంగా పనికిమాలిన పని. అది డిప్యూటీ సీఎం ఇప్పుడు ఉన్నప్పుడు ఆ స్థానంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. అంతకు ముందు ఇప్పటికి వెళ్ళేటప్పుడు ఆయన జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు, ఎమ్మెల్యే కూడా కాదు. కాబట్టి ఆ రోజున వెళ్ళినటువంటి తీరు, వ్యవహారము, మాట్లాడినటువంటి దాంట్లో ఏదో సినిమా యాక్టర్ కాబట్టి ఇలా వ్యవహరించాడని అనుకోవచ్చు. ఇప్పుడు బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి నేను ఇంతమంది ఫాలో అవుతుంటే నువ్వు వెళ్ళి అక్కడ పిచ్చి పనులు చేసి నీకేదో ప్రమాదం జరగబోతుంది అనేటువంటి విధంగా, దానికి ఇప్పుడు మనోహర్ దేవ్ గారు ఏం చెప్తున్నారు, ఆయనకి ఇంకా భద్రత కల్పించాలండి, ఆయనకి ప్రమాదం ఉంది. ఈయన ఆయన చేసే పనుల వల్ల ప్రమాదం వస్తే ఎవడు భద్రత కల్పిస్తాడు? ఇలాంటి పిచ్చి పనులు చేస్తే భద్రతకి ముప్పు రాకుండా ఏమవుతుంది? ఇప్పుడు కారు ఎక్కి నుంచుంటే కరెంటు తీగలు తగిలితే ఎవరిది బాధ్యత? పవన్ కళ్యాణ్ వేరే వాళ్ళదా? ఎవరైనా దాన్ని కుట్రలు చేస్తారా? కొన్ని కాదండి, కొన్ని అంశాలు ఇప్పుడు కారు ఎక్కడం అన్నది అదేమి చంద్రబాబు నాయుడు గారే కారు ఎక్కి మాట్లాడే సందర్భాలు లేవు కదా. ఏమండి, కారు ఎక్కి మాట్లాడటానికి కారుకు సంబంధించినటువంటి విషయంలో ఒక ప్రచార రథాలు ఉంటాయి, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉంటాయి. అలాంటి వాటి మీద నుంచొని అభివాదాలు చేయటము, మీటింగులు చెప్పడం అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఆయన నుంచున్న కారు ఏంటిది?
ప్రయాణం చేసే కారు కావాలని చేయడం కదా, అక్కడ క్రౌడ్ కదా, అక్కడ క్రౌడ్ తప్పలేని పరిస్థితి. క్రౌడ్ అనండి, నువ్వు ఆగినటువంటి కారు మీద నుంచొని అభివాదం చెయ్యి. నువ్వు ప్రయాణించేటువంటి కారు మీద చేసి అక్కడ కరెంట్ తీగలు తగలబోయినాయి, ప్రమాదం జరగబోయింది అనేటువంటి విధంగా చెప్పటము, ఆ ప్రమాదానికి ఒకవేళ జరిగితే ఎవరు దానికి బాధ్యులు? పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా? ఆయనతో పాటు సెక్యూరిటీ గార్డు కూడా సమస్య. అక్కడ చూసేటువంటి అసలు వాళ్ళని ఆయన ఫాలో అయ్యేటువంటి యువకులకి నువ్వే సందేశం ఇస్తున్నావు ఒక డిప్యూటీ సీఎం గా? ఇలాంటి పనులు మానుకోవాలి పవన్ కళ్యాణ్. దీన్ని పిచ్చి చేష్టల కింద చూస్తారు. నేను వాడే పదాలు ఒకవేళ బాధ కలిగిస్తే బాధ కలిగొచ్చామా జన సైనికులకి. తప్పు చేస్తే ఎవరైనా తప్పే, ఎవరు చేసినా అది పిచ్చి పనే అంటారు. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి చేయకుండా ఉండాలి పవన్ కళ్యాణ్ అని నేను చెప్తున్నాను. ఆయన ప్రాణాలకి ఏమి జరగకూడదని, ఆయన ప్రాణాలకు ముప్పు కల్పించేటువంటి ప్రయత్నం ఎవ్వరూ చెయ్యరు. రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉంటాయి కానీ హత్యలు ఏమి ఉండవు. ఎవరిని చంపడానికి ప్రయత్నం చెయ్యరు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజకీయాలు ఎలా ఉన్నాయి ఏంటి అని చూస్తున్నాం కదా. ఆయన చంపాలనేటువంటి దాన్ని ఎవరు అనుకుంటారు? ఎవరు అనుకోరు. ఇక జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి యాత్రకు సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికల్లా, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మోహన్ రెడ్డి గారు మీ పరువు నిట్ట నిలువున తీశాడు. ఎందుకు అంటే మీకు ఒక సమాచారం ఉంది ఒక జర్నలిస్ట్ గా. ఏదో మాజీ ముఖ్యమంత్రి ఇప్పటికైనా సంవత్సరంన్నర తర్వాత 2 సంవత్సరాల తర్వాత అన్న జనంలోకి పోబోతున్నాడు, జనంలోకి వెళ్తే ఏదో ఒక ప్రయత్నం చేస్తాడు, జనం తరపున ఏదో మాట్లాడతాడు అనే దాని మీద మీరు ఒక సమాచారం తీసుకొని ఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళబోతున్నాడు అని మీరు ఒక డిబేట్ పెట్టారు. మొత్తానికి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆ తాడేపల్లి వస్తే తాడేపల్లి లేదంటే బెంగళూరు, ఆ 2 ఇళ్ళు దాటి జనంలోకి రాడు అని ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ ముహూర్తం ఏందో వ్యవహారం ఏందో తెలియదు. మాట్లాడితే జనంలోకి వచ్చి విజయవాడలో 450 సార్లు. అందుకనే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సంవత్సరం 9 నెలల కాలంలో నేను చాలా సార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రలు చేశాడు తప్ప జనం కోసం జనంలోకి వచ్చినటువంటిది లేదు. జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం 4 ర్యాలీలు చేశాడు. 4 ర్యాలీల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. అలాంటి విషయాల్లో కనీసంగా అలాంటి ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు కానీ 4 అంటే 4. మామిడి అరటి రైతులు ఈ 4 యాత్రలు తప్ప అన్ని జైలు యాత్రలే చేసి ఏ సమస్యల మీద వచ్చాడండి? ఏ సమస్యల మీద పోరాడాడండి? ఏం చేశాడండి? ఇంకొకటి నేను చెప్తాను వినండి, చెప్తాను వినండి. మీరు వర్మ గారు ఆయన సంవత్సరంన్నర నుంచి ఈ సంవత్సరం 9 నెలల కాలం నుంచి ఎన్ని ముహూర్తాలు పెట్టాడు? అదిగో పార్లమెంటు నియోజకవర్గాలకు వస్తున్నాడు, బస చేస్తున్నాడు. ఇదిగో వారంలో 2 రోజులు ఉంటాడు, 3 రోజులు ఉంటాడు. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా రిలీజ్ చేసినటువంటి విషయాలు. ముందుకెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డికి జనం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే కోపం ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరస్కరించారు. తిరస్కరించబడ్డ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అందుకని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల తీవ్రమైన కోపంతో ఉండి జనాన్ని దగ్గరకు రావాలి అని అంటే జగన్మోహన్ రెడ్డికి అందుకనే మనసు ఒప్పటం లేదు. జగన్ సమస్యలు చెప్తారు. ఏం సెక్యూరిటీ కావాలంటే అయ్యా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో బారికెట్లు పెట్టుకొని పరదాలు కట్టుకొని అవన్నీ చేసి జనం దగ్గరకు రాకుండా ఆ రోజు సెక్యూరిటీ ఎంట్రీ. ఇప్పుడు పదవి పోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మూల కూర్చోబెట్టిన తర్వాత కూడా ప్రజల్లోకి రాకపోతే ఇక ఎప్పుడు మీరు ప్రజల్లోకి వచ్చేది? ప్రజలు మిమ్మల్ని ఎందుకు గౌరవించాలి? ఎందుకు మిమ్మల్ని ఎన్నుకోవాలి భవిష్యత్తులో? ఇది మీకు అసలుకి ఏ విధంగా ప్రజల్లోకి వచ్చేటువంటి ఆలోచన కూడా లేదు. భద్రత కావాలంట, అసెంబ్లీకి రావాలంటేనేమో ప్రత్యేక హోదా కావాలి, ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మైక్ కావాలి. ప్రజల్లోకి వస్తేనేటువంటి భద్రత కావాలి. ఏ భద్రత కావాలండి? జనవైరు చుట్టూ లేకుండా కమాండో ఫోర్స్ కావాలా? ఇవన్నీ కూడా మరి అవసరం అనుకోండి. మీకు హాట్ లైన్ లో మాట్లాడుతూ ఉంటారు కదా అమిత్ షా, నరేంద్ర మోడీ. ఆ విధంగా భద్రత తెచ్చుకోండి. మరి ఇక్కడ ఒక్కటే విషయం అండి, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పుడైతే జనంలోకి వస్తాడో అప్పుడు మాత్రమే కనీసంగా ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. ప్రజలైతే ప్రతిపక్ష నాయకుడిగా కూడా తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉండటమే, ప్రజలు తిరస్కరిస్తారు అనేటువంటిది మాత్రం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ విషయంలో